ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది మృగశిర కార్తి రోజు చేప ప్రసాదం కోసం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి చేరుకుంటారు. 178 ఇయర్స్ నుండి ఎవ్రీ ఇయర్ బత్తిని కుటుంబానికి చెందిన వాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఫ్రీగా ఈ చేప ప్రసాదాన్ని అందించడం ఆనవాయితీగా వస్తుంది. బట్ వై 1845 లో సాధు ఈ బత్తిని కుటుంబానికి చెందిన ఒక పూర్వీకుడికి ఒక సీక్రెట్ ఫార్ములాని ఇచ్చినారంట. అట్లా ప్రతి సంవత్సరం ఈ చేప ఇంకా హెర్బల్ మిక్చర్ తో కూడిన ఈ ప్రసాదాన్ని మృగశిర కార్తి రోజు ఉపశంతో బాధపడే వాళ్ళు తీసుకుంటుంటారు. కానీ ఇదంతా మృగశిర కార్తి రోజే ఎందుకు? ఎందుకంటే ఎండాకాలం తర్వాత వాతావరణం చల్లబడిపోతుంది. దాంతో పాటు మన బాడీ టెంపరేచర్స్ కూడా తగ్గిపోతాయి. జ్వరం, దగ్గు, జలుబు ఇంకా ఎట్లాంటి రోగాలు రాకుండా మన రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి మన పూర్వీకులు ఇంగువని బెల్లంలో కలుపుకొని ఉండల్లాగా చేసుకొని తీసుకునేటోళ్ళు. నాన్ వెజిటేరియన్స్ అయితే చేపని ఇంగువలో కలుపుకొని తీసుకోవడం కానీ లేకపోతే చింత చిగురులో కానీ తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అందుకే దేశంలో ఎక్కడెక్కడి నుండో ప్రజలందరూ మృగశిర కార్తి రోజు